So today we'll see about the SQL part and which is select queries. సో ఒకసారి మీరు గమనిస్తే ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ఎస్ఏపి ఎస్ఏపి ఆర్కిటెక్చర్ని ఒకసారి మీరు చూస్తే 3 లేయర్స్లో ఉంటుంది. ప్రజెంటేషన్, అప్లికేషన్, డేటాబేస్. ప్రజెంటేషన్. ఓకే. ప్రజెంటేషన్లో మీకు ఎస్ఏపి జియుఐ ఉంటుంది. అప్లికేషన్లో వేరు డెవలప్ అవర్ జీ ఆబ్జెక్ట్స్, అది ఏదైనా కావచ్చు. డేటాబేస్లో ఎక్కడైతే డేటాబేస్ మెయింటైన్ అయి ఉంటుందో దాన్ని డేటాబేస్ లేయర్ అంటాం. ఇప్పుడు మనకి ఎస్ఏపి స్టాండర్డ్ డేటా ఏదైతే ఉందో అది డేటాబేస్ లేయర్లో ఉంది. కానీ మనం డెవలప్ చేసేది డేటాబేస్ లేయర్లో కాదు, మనం చేసేది అప్లికేషన్ లేయర్లో. రెండిటికి సంబంధం లేదు. ఏ లేయర్కి ఆ లేయర్కి దాని యొక్క సపరేషన్, దాని యొక్క మెయింటెనెన్స్ సపరేట్గా ఉంటుంది. ఈ రెండిటికి సంబంధం లేదు. ఎక్కడైతే డేటా ఉందో డేటాబేస్ లేయర్, ఎక్కడైతే మనం డెవలప్ చేస్తామో అప్లికేషన్ లేయర్, డోంట్ హ్యావ్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్. సో దానికి ఆ డేటాబేస్ లేయర్లో ఉన్న డేటాను మీ అప్లికేషన్ లేయర్లో తెచ్చుకోవడానికి ఎస్ఏపి తెచ్చిన ఒక కాన్సెప్టే. తెచ్చిన అని మనం చెప్పలేము, ఇంట్రడ్యూస్ చేసిన ఒక టాపిక్ ఏంటంటే సీక్వెల్, విచ్ ఇస్ ద ఎస్క్యూఎల్ పార్ట్. సో ఈ ఎస్క్యూఎల్ పార్ట్ మేజర్ రోల్ని ప్లే అవుతుందండి. యాజ్ అన్ అబాప్ డెవలపర్కి ఇది లేకపోతే చాలా చాలా కష్టం. ఎప్పుడు ఏ క్వేరీ ఉపయోగించాలి అని తెలియకపోతే. ఈ ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఏంటి? డేటా రిట్రీవల్. డేటాబేస్లో ఉన్న డేటాను అప్లికేషన్ లేయర్లోకి తెచ్చుకోవడమే దీని యొక్క మెయిన్ పర్పస్. అదేవిధంగా ఈ డేటా రిట్రీవల్ ప్రాసెస్లో, అంటే మనం తెచ్చుకునే ఆ ప్రాసెస్ విషయంలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ క్వెరీస్ ఉంటాయి. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూద్దాం. ఒక్కొక్క క్వెరీ ఏమవుతుంది, ఎలా డిఫరెన్స్ చేస్తుంది అని. ద ఫస్ట్ select query is select star. Select star. It retrieves all records. ఇది ఒక్కటి, ఒక బ్లైండ్ బిలీవ్ ఏంటంటే స్టార్ అనేది అబాప్లో ఎప్పుడు కూడా అన్నిటినీ సూచిస్తుంది. ఆల్. ఓకేనా? అది ప్రోగ్రాంలో కావచ్చు, లేదా మీరు ప్రోగ్రామ్ ఫైండ్ చేసేటప్పుడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓకేనా? స్టార్ అంటే అది అన్ని రికార్డ్స్ను సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక డేటాబేస్ టేబుల్ ఓపెన్ చేస్తా. ఓకే, డేటాబేస్ టేబుల్ ఓపెన్ చేసేసి ఐటెం టేబుల్ ఏదైనా ఓపెన్ చేస్తా, డిస్ప్లే చేస్తా. సో ఇందులో ఎన్ని ఉన్నాయి? 480 ఫీల్డ్స్ ఉన్నాయండి. ఓకేనా? 480 ఫీల్డ్స్ అంటే 480 కాలమ్స్ ఉన్నాయి. ఒక్కసారి నేను ఎంట్రీస్ చెక్ చేస్తే ఎన్ని ఉన్నాయని, 228 ఉన్నాయి. బికాస్ దిస్ ఇస్ ద రెంటల్ సిస్టమ్. మీరు రియల్ టైమ్ ద క్లయింట్ సిస్టంలో చూస్తే మినిమం ల్యాక్ పైనే ఉంటాయి. ఓకేనా? మినిమం ల్యాక్ ఉంటుంది. 3 lakh ఉండొచ్చు. నేను చూసిన వరకు 550 కూడా చూశాను. సో దట్ మచ్ ఆఫ్ హ్యూజ్ డేటా ఉంటుంది. అంటే ఒక్కసారి గమనించండి ఇక్కడ ఒక పాయింట్. ఎప్పుడైతే మీరు సెలెక్ట్ స్టార్ రాస్తారో అంటే దానికి అర్థం ఏంటి? నాకు అన్ని కాలమ్స్
అన్ని రికార్డ్స్ కావాలని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎన్ని ఉన్నాయి? 480 ఉన్నాయి. 480 ఇంటూ 228. ఒక్క రికార్డ్ కన్జ్యూమ్ చేయడానికి ఇది 480 కాలమ్స్ని తీసుకోవాలని రావాలి. ఇక్కడ మీకు లిమిట్ ఎంట్రీస్ ఉన్నాయి కానీ మీకు థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ టు ప్రాసెస్ ఆల్ దోస్. ప్రాక్టీస్ పర్పస్కి ఓకే కానీ మీ రియల్ టైంలో ఎప్పుడు కూడా సెలెక్ట్ స్టార్ వాడద్దు. ఎందుకంటే ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ విల్ బి ఎఫెక్టెడ్. మీరు సెలెక్ట్ స్టార్ ఎప్పుడు వాడాలో తెలుసా? ఒకవేళ మీకు దానికి ఫిల్టర్ క్రైటీరియా ఉండాలి. ఫిల్టర్ క్రైటీరియా అంటే మీరు ఏదైనా సెలెక్ట్ ఆప్షన్స్ ఏదైనా పారామీటర్స్ డిఫైన్ చేస్తారు కదా, మీకు అన్ని కాలమ్స్ కావాలి, దాని నుంచి ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే ఒక ఫిల్టర్ కేటగిరీ పాస్ చేసుకోండి. ఆల్మోస్ట్ మీకు ఏ అబాప్ రిపోర్ట్లో అయినా ఇంకేదైనా సరే ఎవడు కూడా అన్ని ఫీల్డ్స్ కన్జ్యూమ్ చేయమని చెప్పడం. మీకు ఒక ఎఫ్ఎస్ డాక్యుమెంటేషన్ ఇస్తారు, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. అందులో ఏ ఏ ఫీల్డ్స్ మీరు అవుట్పుట్ లెవెల్లో చూపించాలి అని చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. అప్పుడు ఆ ఫీల్డ్స్కి మాత్రమే మీరు క్వెరీ రాయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఈ సెలెక్ట్ క్వెరీ కూడా సింపుల్ ఇంగ్లీష్ లాగా అండి. కానీ సింపుల్ ఇంగ్లీష్ లాగా అర్థమవుతే ఈ సెలెక్ట్ క్వెరీస్ కూడా ఈజీగా అర్థమైపోతాయి. ఫస్ట్ సెలెక్ట్ స్టార్. ఓకేనా? నాకు అన్ని రికార్డ్స్ అన్ని కాలమ్స్ కావాలి. ఓకే, ఎక్కడి నుంచి కావాలి మీకు? ఆ డేటాబేస్ టేబుల్ ఉంటుంది కదా, ఫ్రమ్. ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి? ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐపిఎస్. ఓకే, నాకు అన్ని రికార్డ్స్ కావాలి కానీ మనం ప్రోగ్రాంలో చూపించాలి కదా. ఓకేనా? ప్రోగ్రాంలో చూపించాలి కాబట్టి ఇంటూ అందులో వచ్చిన రికార్డ్స్ అన్ని ఒక ఇంటర్నల్ టేబుల్లోకి వేసుకుంటా. Into whenever you are going to transfer into the internal table, you have to use the into table అండి. ఓకేనా? టేబుల్. ఓకేనా? ఆ ఇంటర్నల్ టేబుల్ ఇంతవరకు మనం ఇంకా డిఫైన్ చేయాల. ఓకేనా? సో అది కూడా డిఫైన్ చేద్దాం. డేటా ఎల్టి ఎల్ఐపిఎస్ టైప్ టేబుల్ ఆఫ్. డైరెక్ట్గా మీరు ఆ డేటాబేస్ టేబుల్ని తీసుకోవచ్చు, లేదా మీకు ఏదైనా స్ట్రక్చర్ ఉంటే ఆ స్ట్రక్చర్ని కూడా మీరు అసైన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు అన్ని ఫీల్డ్స్ డిస్ప్లే చేయాలంటే అది అవ్వదు. ఎందుకంటే మీరు ఎలా రాస్తారో లూప్లో రాయాలి. అది ఎన్ని అవుతుంది? 480. 480 రాయాలంటే ఇట్స్ టూ డిఫికల్ట్. ఇంతకుముందు మీరు ఊప్స్ ఐడియా ఉందా మీకు? ఫ్యాక్టరీ మెథడ్. హలో? ఓకే, ఇట్స్ డిఫికల్ట్. సో మీకు ఏదైనా కొన్ని ఫీల్డ్స్ కావాలంటే అవి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ డిక్లేర్ ఏ వర్క్ ఏరియా ఎల్ఎస్ ఎల్ఐపిఎస్ టైప్ ఎల్ఐపిఎస్. ఓకేనా? సో లూప్ యాడ్ దాన్ని ఇంటర్నల్ టేబుల్లోకి మనకి అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి కాబట్టి ఇంటూ ఎల్ఎస్ఎల్ఐపిఎస్. నేను కొన్ని ఫీల్డ్స్ మాత్రమే రాస్తా, ఎందుకంటే మనకి 480 ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి. రైట్ ఎల్ఎస్ఎల్ఐపిఎస్
So here we'll be having a VBLN, which is delivery number, color one. Next one is LSLIPS, yeah, DAT, when the delivery order was placed, color two. Next, who created or who placed that delivery order, which is color three. Okay, that's it. ఓకే, యాక్టివేట్ చేసి ఒకసారి మనం ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయో చూద్దాం. మనకి అన్ని కాలమ్స్ వచ్చినాయా లేదా. ఓకేనా, ఎల్ఐపిఎస్. ఓకేనా, యాజ్ ఆఫ్ నా ఇప్పుడు జీరో ఉన్నాయి, ఎందుకంటే మన స్టేట్మెంట్ ఇంకా ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి. ఓకేనా, F6 కొట్టండి. ఇప్పుడు చూడండి 228 కాలమ్స్, సారీ 228 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి టేబుల్ లెవెల్లో, 228 రికార్డ్స్. అంటే మనం అన్ని రికార్డ్స్ని మనం రిట్రీవ్ చేసాము. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఈ 228 అనేది నెంబర్ ఆఫ్ కాలమ్, సారీ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అండి. ఈ 454 అనేది మొత్తం మన టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయని చెప్పేది 454. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకసారి టేబుల్ లెవెల్లో బ్యాక్ వెళ్ళేసి మేబీ సమ్ ఆఫ్ ద ఫీల్డ్స్ ఫ్రమ్ ది ఇన్క్లూడ్ స్ట్రక్చర్ ఉండి ఉంటాయి, సో అందుకే అలా చూపిస్తుంది. ఓకేనా, ఇది నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండి. ఇంకా 228 రికార్డ్స్ అంటే 228 టైమ్స్ అది లూప్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా. సో ఎల్ఐపిఎస్లో ఒక్కొక్క రికార్డు లూప్ అయ్యి అది వర్క్ ఏరియాలోకి వస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఒక్కొక్క రికార్డు ప్రాసెస్ అవుతుంది. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి, ఈ విధంగా వస్తుంది. ఓకేనా, అదే విధంగా ఇది సెలెక్ట్ స్టార్ అండి. అంటే అన్ని కాలమ్స్ కావాలి అంటే అన్ని కాలమ్స్ అన్ని రికార్డ్స్. బికాస్ ఎందుకంటే మనం ఇక్కడ అన్ని కాలమ్స్ డిస్ప్లే చేయట్లేదు, ఎందుకంటే 400 పైన కాలమ్స్ ఉన్నాయి కాబట్టి. మీరు ఎన్ని కాలమ్స్ డిస్ప్లే చేస్తే అన్ని వస్తాయి. కావాలంటే మీరు డీబగింగ్లో మీరు చూస్తే ఈ ఎల్ఐపిఎస్లోకి 450 కాలమ్స్ వస్తున్నాయి. 450 కాలమ్స్ వస్తున్నాయి చూడండి. ఓకేనా, 450 కాలమ్స్ వస్తున్నాయి. ఓకేనా, మనం ఏ కాలం ఈ వేటికైతే చూడండి. ఓకేనా, ఈ విధంగా. సో ఇప్పుడు ఈ సెలెక్ట్ స్టార్ లోనే మనకి అప్ టు రోస్ ఉంటుంది. అప్ టు రోస్ అంటే నాకు 100 రికార్డ్స్ కావాలి, లేదా ఒక 1000 రికార్డ్స్ కావాలి, ఒక 500 రికార్డ్స్ కావాలి అని చెప్పేది అనమాట. ఓకేనా, సో అప్ టు రోస్ లిమిటింగ్ నెంబర్ ఆఫ్ రోస్ while retrieving data. ఓకే, సో ఇక్కడ మీరు స్పెసిఫై చేయాలన్నమాట. అప్ టు నాకు ఇన్ని రోస్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 20 రోస్ మాత్రమే కావాలి, అంటే ఫస్ట్ 20 రోస్. ఓకేనా, సో దీన్ని యాక్టివేట్ చేయండి. ఓకే, ఎల్ఐపిఎస్ లో కాలమ్స్ అయితే 454 ఉంటాయి. ఎందుకు అంటే ది ఎల్ఐపిఎస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఎల్ఐపిఎస్ లో 454 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, మీకు రికార్డ్స్ మాత్రమే 20 రోస్. ఇప్పుడు చూడండి మీకు 20 మాత్రమే వచ్చింది, ఇంతకుముందు మనకి 282 వచ్చింది, ఎందుకంటే మనం అన్ని రికార్డ్స్ రిట్రీవ్ చేశాం కాబట్టి. ఇఫ్ యూ డబుల్ క్లిక్ ఎట్ యూ విల్ గెట్ ఓన్లీ 20 రికార్డ్స్. చూడండి, కేవలం 20 రికార్డ్స్ మాత్రమే మీకు వచ్చాయి. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా, ఈ విధంగా మీకు ఈ విధంగా రెస్ట్రిక్ట్ కూడా చెయ్యొచ్చు. నెక్స్ట్, నాకు కొన్ని ఫీల్డ్స్ మాత్రమే కావాలి.
నాకు అన్ని ఫీల్డ్స్ నేను అవుట్పుట్ లెవెల్లో చూపించాలి అని అనుకోవట్లే. ఎందుకంటే ఒకసారి గమనించండి ఇక్కడ, ఎల్ఐపిఎస్ ఇంటర్నల్ టేబుల్ ఏదైతే తీసుకున్నామో మనం, ఎల్ఐపిఎస్ యొక్క స్ట్రక్చర్. ఓకేనా, డేటాబేస్ టేబుల్ని మనం స్ట్రక్చర్గా కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ 454 కాలమ్స్ మన అవుట్పుట్ లెవెల్లో చూపించట్లా. మనం చూపించినప్పుడు వై వీ హ్యావ్ టు కన్జ్యూమ్ ఇన్ ద డేటా retrieval వైల్ రైటింగ్ a select query? అవసరం లేదు. ఓకేనా. సో అప్పుడు మనం ఏం చేయాలి, పర్టిక్యులర్ ఫీల్డ్స్కి మాత్రమే నాకు కావాలి. ఓకే, పర్టిక్యులర్ ఫీల్డ్స్కి మాత్రమే. మీకు ఏ ఏ ఫీల్డ్స్ అయితే డేటా కన్జ్యూమ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ మీరు సెలెక్ట్ క్వీరీలోనే మెన్షన్ చేయాలి. నాకు ఈ ఫీల్డ్స్కి ఈ కాలమ్స్కి డేటా కావాలి ఫలానా టేబుల్ నుంచి. ఓకేనా, ఆ ఫీల్డ్స్ మీరు ఎక్స్ప్లిసిట్గా స్పెసిఫై చేయాలన్నమాట. సో అప్పుడే మీరు యూ కెన్ డూ ఇట్ దాట్. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ మీరు ఇలా స్ట్రక్చర్ని, టేబుల్ నేమ్ని స్ట్రక్చర్గా తీసుకున్నప్పుడు, ఈవెన్ దో మీరు సెలెక్టెడ్ ఫీల్డ్స్నే మీరు డేటాకి రాసినా, ఓకేనా, ఇండైరెక్ట్లీ స్ట్రక్చర్ అనేది మొత్తం వస్తుంది కదా. ఓకేనా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక కస్టమ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని దానికి చేసుకోవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను డిస్ప్లే చేసిన కాలమ్స్ ఉన్నాయి కదా, విబిఎల్, నెక్స్ట్ వచ్చేసరికి లెట్ మీ చెక్, నెక్స్ట్ పర్సనల్. ఇందులో మనకు ఒక రన్ టైం ఎర్రర్ కూడా వస్తుంది. సో దాన్ని కూడా ఎలా రిజాల్వ్ చేయాలనేది కూడా చూద్దాం మనం. ఓకేనా, అది కూడా చాలా ఇంపార్టెంట్, పర్టికులర్లీ మనం సెలెక్ట్ క్వైరీస్ రాసినప్పుడు. ఎల్ఐపిఎస్ పర్సనల్ కలర్ 4. ఇక్కడ చూడండి, ఈ లేటెస్ట్ సిస్టమ్స్లో ఏంటంటే డైరెక్ట్ ఇక్కడే ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, అదే మీకు లోయర్ గ్రేడ్ సిస్టమ్స్ అనుకోండి, ఇది డైరెక్ట్గా తీసుకొని రన్ టైమ్ ఎర్రర్ తోసేసేది అనమాట. సో ఈ ఎర్రర్ యొక్క అర్థం ఏంటంటే ద డేటా టైప్ ఆఫ్ కాంపోనెంట్ పిఓఎస్ఎన్ఆర్ ఆఫ్ ఎల్టిఎల్ఐపిఎస్ is not compatible with the data type of ERNAM. ఎప్పుడైనా మనం క్వేరీ రాసినప్పుడు రెండు విషయాలండి. ఒకటి, సోర్స్ అని ఒకటి ఉంటుంది. సోర్స్ అంటే ఎక్కడి నుంచి అయితే మనం డేటా తెస్తున్నామో దాన్ని సోర్స్ అంటారు. టార్గెట్ ఉంటుంది. టార్గెట్ అంటే తెచ్చిన డేటాని ఒక ఇంటర్నల్ టేబుల్లో పెడతాం, దాన్ని మనం టార్గెట్ అంటాం. సోర్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ ఫీల్డ్ తర్వాత ఈ ఫీల్డ్, ఈ ఫీల్డ్ తర్వాత ఈ ఫీల్డ్, ఈ ఫీల్డ్ తర్వాత ఈ ఫీల్డ్, ఒక హైరార్కీ ఉంటుంది కదా సోర్స్కి. అదే గనక మీరు ఫాలో అవ్వకపోతే, ఓకే, అదే కనుక మీకు ఫాలో అవ్వకపోతే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇక్కడ మన సోర్స్ ఏంటి, ఎల్ఐపిఎస్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముంది, విబిఎల్ అని ఉంది, మళ్ళీ పోస్ట్నర్ ఉంది, మళ్ళీ ఐటెం కేటగిరీ ఉంది. కానీ మనం సెలెక్ట్ చేసినప్పుడు ఐటెం కేటగిరీని సెలెక్ట్ చేయాలి, డైరెక్ట్ ఈఆర్ఎన్ఏఎంనే సెలెక్ట్ చేస్తున్నాం. అంటే ఏమైంది, సోర్స్ని మనం ఫాలో అవ్వట్ల. సో అందుకే అది నాట్ కంపాటబుల్ అని వస్తుంది అనమాట. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, సో యూ హ్యావ్ టు యూస్ ది కరస్పాండింగ్ ఫీల్డ్స్ ఆఫ్, ఓకే, ఐ హ్యావ్ టు గెట్ దోస్ ఫీల్డ్స్ ఇన్ టు ద టేబుల్. ఓకేనా, ఇప్పుడు సింటాక్స్ చెక్ చేయండి. సో నా ఇట్ రిమూవ్డ్. ఓకేనా, అదే మీకు ఓల్డ్ సిస్టమ్స్లో అయితే డైరెక్ట్గా అది ఎగ్జిక్యూట్ చేసేసి రన్ టైమ్ ఎర్రర్ తోసేస్తుంది. సో ఇన్ ద లేటెస్ట్ సిస్టమ్స్ ఇక్కడే ప్రోగ్రాంలోనే మీకు
ఎర్రర్ని త్రో చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ ఎర్రర్ని తోసేయచ్చు, చూడొచ్చు. ఎక్కడైనా సరే, ఓకేనా, ఎప్పుడు మీరు ఈ ఎర్రర్ చూసినా, ఈ రన్ టైమ్ ఎర్రర్ చూసినా సరే, ద డేటా టైప్ ఆఫ్ కాంపోనెంట్ ఎనీ ఫీల్డ్ ఆస్ నాట్ కంపాటబుల్ అనే ఎర్రర్ వచ్చింది అంటే ఇది ఫిక్స్డ్ ఎర్రర్ అండి. ఓకేనా, ఇది ఫిక్స్డ్ ఎర్రర్, మనం సోర్స్ ఫాలో అవ్వట్లేదు అనేదానికి. ఓకేనా, ఇంటూ కరస్పాండింగ్ ఫీల్డ్స్ ఆఫ్ టేబుల్. ఓకేనా, ఇది ఫిక్స్డ్ ఎర్రర్, ఇది గుర్తుపెట్టుకోండి. యాక్టివేట్ చేయండి. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక బ్రేక్ పాయింట్ పెట్టేసి చూద్దాం. ఓకేనా, ఎగ్జిక్యూట్ ఎల్టీఎల్ఐపిఎస్ యాజ్ ఆఫ్ నౌ జీరోనే ఉన్నాయి. చూడండి, మనం సెలెక్టెడ్ ఫీల్డ్స్ రిట్రీవ్ చేసాం. ఓకేనా, మీరు ఎల్టీఎల్ఐపిఎస్లో డబుల్ క్లిక్ చేస్తే ఏ కాలమ్స్ అయితే మనం సెలెక్ట్ చేసామో, ఏ కాలమ్స్ అయితే మనం సెలెక్ట్ చేసామో వాటికి డేటా వస్తుంది. ఓకేనా, వాటికి మనకి డేటా అనేది వస్తుంది. కానీ మిగతా కాలమ్స్ ఎంటీగా ఉంటాయి. చూడండి, ఈఆర్జేడిటి, మ్యాట్నర్. ఎందుకంటే మనం వాటిల్ని సెలెక్ట్ క్వెరీలో ఈ కాలంకి నాకు డేటా కావాలి అని మనం రాయలేదు కాబట్టి. ఓకేనా, అంటే అన్ని ఫీల్డ్స్ వస్తున్నాయి చూడండి. మనం యూటిలైజేషన్ లేనప్పుడు అన్ని ఫీల్డ్స్ మనం ఎందుకు డిఫైన్ చేయాలి? వై వీ హ్యావ్ టు అనేది, వీ హ్యావ్ టు క్వశ్చన్ అన్ అవర్ సెల్ఫ్. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, యాజ్ యూజువల్ మనం స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం కదా, టైప్స్, కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్, ఈ టైప్స్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఓకేనా, సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ టేబుల్ నేమ్ని ఎంటర్ చేయండి ఇక్కడ టైప్ నేమ్లో. ఓకేనా, సో ఇక్కడ డీసెలెక్ట్ చేసేసేయండి ఫస్ట్. ఏ ఏ ఫీల్డ్స్ అయితే కావాలో ఆ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈఆర్ఎన్ఈఎం, ఈఆర్డిఏటి, ఈ నాలుగే కావాలి నాకు. ఓకేనా, కంటిన్యూ చేయండి. సో మనకి ఏముంది, స్ట్రక్చర్ డిక్లేర్ చేసేసి. ఓకేనా, ఇలా చేస్తే మీకు కమెంట్స్ కూడా యాడ్ అయిపోతాయి. దట్స్ ద ఎక్స్ట్రా బెనిఫిట్. ఇప్పుడు మన స్ట్రక్చర్ నేమ్ ఏంటి? టిఎల్ఐపి. ఓకేనా, జస్ట్ చేంజ్ దట్. అంతే, రిమైనింగ్ అంతా సేమ్. ఒకసారి మనం యాక్టివేట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ మనం డీబగింగ్ పెట్టి చూద్దాం. ఓకే, లెట్ మీ యాక్టివేట్, ఎగ్జిక్యూట్. ఓకే, F6 ఎల్టిఎల్ఐపిఎస్. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4 ఉన్నాయి. ఎందుకు? మన ఇంటర్నల్ టేబుల్ స్ట్రక్చర్ ఏంటి? 4 కాలమ్సే ఉన్నాయి ఆ స్ట్రక్చర్లో. ఆ స్ట్రక్చర్ మనం ఎలా డిఫైన్ చేస్తే అలాగే ఇంటర్నల్ టేబుల్లో వస్తుంది. ఈవెన్ దో వాటికి ఆ ఫీల్డ్స్ మీరు సెలెక్ట్ చేసినా చెయ్యకపోయినా ఇండైరెక్ట్లీ ఇట్స్ దేర్ ఇన్ దాట్ పర్టికులర్ ఇంటర్నల్ టేబుల్. ఓకేనా, మీరు ఇప్పుడు F6 కొడితే ఇప్పుడు చూడండి. ఓకేనా, ఈ విధంగా వస్తాయి సెలెక్టెడ్ కాలమ్స్కి. ఓకేనా, ఇది సెలెక్టెడ్ కాలమ్స్. సో ఇది సెలెక్టెడ్ కాలమ్స్కి నేను పారామీటర్స్, సెలెక్ట్ ఆప్షన్స్ ఉపయోగించాలి. సో అది ఎలా? ఫస్ట్లీ పారామీటర్స్ డిఫైన్ చేద్దాం మనం, విచ్ ఇస్ ఫర్ ద డెలివరీ ఆర్డర్ నెంబర్. పారామీటర్స్ PVBLN టైప్, డెలివరీ ఆర్డర్ యొక్క డేటా ఎలిమెంట్. ఓకేనా, యాజ్ వి సెట్ పారామీటర్స్ వల్ల మనం కేవలం సింగిల్ వాల్యూని మాత్రమే చూడొచ్చు. టెక్స్ట్ ఎలిమెంట్స్ అంటే సింగిల్ రికార్డ్. ఇక్కడ మనకి డిడిఐసి రెఫరెన్స్ క్లిక్ చేస్తే ఈ ఫీల్డ్కి
డిడిఐసి రెఫరెన్స్లో ఏదైతే డేటా ఎలిమెంట్ ఉందో అది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా, చూడండి డెలివరీ అని వచ్చింది. ఓకేనా, సో ఇది మనం వేర్ కండిషన్లో పెట్టాలి. సో ఈ వేర్ కండిషన్ ఆ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, పర్టికులర్లీ ఈ పారామీటర్స్ కానీ సెలెక్ట్ ఆప్షన్స్ కానీ ఇది డైనమిక్ నేచర్ అవుతుంది. డైనమిక్ నేచర్ అంటే ఎవ్రీ టైమ్ ద వాల్యూ ఇస్ గోయింగ్ టు బి చేంజ్. ఆ వాల్యూ చేంజ్ ప్రతిసారి మనం ప్రోగ్రాంలో చేంజ్ చేయలేం. ఓకేనా, అది మనకి ఏదైతే పారామీటర్స్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయో, ఓకేనా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయో అక్కడ ఇచ్చిన వాల్యూ ఒకవేళ డేటాబేస్లో కనుక ఉంటే అది మనకి రిట్రీవ్ అవుతుంది. ఓకేనా, యాజ్ వీ సెట్ నేను అడిషన్ ఆపరేషన్ కూడా చెప్పాను. పారామీటర్స్లో మనకి ఏ వాల్యూ ఇచ్చినా మనం క్యాప్చర్ చేసుకోవాలి అని, అప్పుడు ఆ పారామీటర్తోని మనం అడిషన్ ఆపరేషన్ కూడా చేసాం. ఓకేనా, అదే విధంగా మనం ఏం చేద్దాం ఇప్పుడు అంటే, లెట్స్ యూజ్ ద వేర్ కండిషన్. వేర్ ఏ ఫీల్డ్కి మీరు వేర్ కండిషన్ అప్లై చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు వివిఎల్ఎన్ అంటే, ఓకేనా, ఈక్వల్ టు, ఓకేనా, వెన్ ఎవర్ యు ఆర్ టేకింగ్ ద పారామీటర్, పారామీటర్ అంటే సింగిల్ వాల్యూ కాబట్టి ఈక్వల్ టు, ఓకేనా, ఆ పారామీటర్ నేమ్ మనం డిఫైన్ చేసింది అంతే. ఒకసారి మనం బిఫోర్ ఎగ్జిక్యూషన్కి ముందు ఒకసారి మనం డేటా ఎలా ఉందో చూద్దాము. టేబుల్ లెవెల్లో అదే డేటాను మనం ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఓకేనా, సో లెట్ మీ చెక్ ద ఎంట్రీస్. ఏదో ఒక ఎంట్రీ కాపీ చేసుకొని F8 కొడదాం. ఓకేనా, చూడండి పారామీటర్ దీనికి కనీసం F4 హెల్ప్ కూడా లేదు. ఓకేనా, సో దీనికి ఎంటర్ చేయండి, ఎగ్జిక్యూట్. F6. ఇప్పుడు పారామీటర్ పై డబుల్ క్లిక్ చేయండి, మనం ఇచ్చిన వాల్యూ ట్రిగర్ అవుతుంది. ఆ వాల్యూ గనక, ఓకే, ఆ వాల్యూ గనక డేటాబేస్లో ఉంటే మనకి వస్తుంది, లేకపోతే యూ కాన్ గెట్ ఇట్. ఇప్పుడు చూడండి 1 వచ్చింది, 1 రికార్డ్, ఎందుకంటే మనకి డేటాబేస్లో ఉంది కాబట్టి. దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి, ఈ విధంగా మీకు డేటా వస్తుంది. ఒకవేళ మనం ఇచ్చిన డేటా డేటాబేస్లో లేదనుకుందాం, లెట్ మీ చెక్ వెదర్ 801 ఉందా లేదా. 801 అయితే మనకి లేదు. ఓకేనా, ఒకసారి మనం దీన్ని చూద్దాం. లేదు. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఇదే ఇద్దాం. సో ఇదే ఇచ్చినప్పుడు ఇది ఏమవుతుంది, డేటాబేస్లో లేదు అంటే అప్పుడు సైబర్స్ ఏమవుతుంది, 4 అవుతుంది. ఓకేనా, LTLIPS. ఇప్పుడు దీన్ని F6 కొడితే చూడండి 4 అయింది. ఎందుకంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో అది డేటాబేస్లో లేదు బాబు, అందుకే ఫెయిల్ అయింది అది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏం రాదు, ఎందుకంటే దానికి సంబంధించిన డేటా లేదు కాబట్టి. ఇది ఈ యూసేజ్ ఆఫ్ పారామీటర్స్. నెక్స్ట్ వచ్చేసరికి యూసేజ్ ఆఫ్ సెలెక్ట్ ఆప్షన్స్ అండి. ఓకేనా, యూసేజ్ ఆఫ్ సెలెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ ఆప్షన్స్ డిఫైన్ చేద్దాం. యాజ్ ఐ సెడ్, మీరు సెలెక్ట్ ఆప్షన్స్ 3 విధాలుగా డిఫైన్ చేసుకోవచ్చు. టేబుల్ నేమ్ హైఫెన్ దాట్ పర్టికులర్ కాలమ్ నేమ్, ఆర్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని దాన్ని
అసైన్ చేసుకోవచ్చు, లేదా మీకు వర్క్ ఏరియా ఉంటే సో దాన్ని కూడా చేసుకోవచ్చు. ఓకేనా? యూ కెన్ డూ ఎయిదర్ వేస్. దట్స్ కంప్లీట్లీ యువర్ విష్ అండి. సెలెక్ట్ యాజ్ ఆఫ్ నౌ మనం ఆల్రెడీ మనకు ఒక వర్క్ ఏరియా ఉంది కాబట్టి దాని నుంచి డిఫైన్ చేద్దాం. ఎస్, విబిఎల్ఎన్ ఫర్ ఎల్ఎస్, ఎల్ఐపిఎస్. ఇక్కడ మనకి ఏముంది? విబిఎల్ఎన్ ఉంది. ఓకేనా? సో దీన్ని మనం పివిబిఎల్ఎన్ అన్నాం. ఓకేనా? ఇప్పుడు దీనికి సెలెక్ట్ ఆప్షన్కి ఇన్ అని వస్తుంది. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, సెలెక్ట్ ఆప్షన్ అంటే ఏంటి? ఇంటర్నల్ టేబుల్. ఇంటర్నల్ టేబుల్ అంటే హోల్డింగ్ మల్టిపుల్ రికార్డ్స్ అండి. సో దానికి అది ఏం చేస్తుంది? సో ఈక్వల్ టు అంటే ఓన్లీ సింగిల్ వాల్యూ. ఇట్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ అన్ ఇంటర్నల్ టేబుల్, రైట్? సో దానికే వీ హ్యావ్ టు యూస్ ఇన్. ఇన్ అనేది ఆల్వేస్ రెఫరింగ్ టు ఇంటర్నల్ టేబుల్ అండి. అది ఇక్కడ కావచ్చు, లేదా మీకు ఒక లూప్ ఉంటుంది, విచ్ ఇస్ ఇన్ ద ఇన్లైన్ డిక్లరేషన్, విచ్ ఇస్ ద ఫర్ లూప్. ఫర్ లూప్లో కూడా మనం లూప్ చేసినప్పుడు వర్క్ ఏరియా ఇన్ దట్ ఇంటర్నల్ టేబుల్. ఇన్ రెఫర్స్ టు దట్ ఇంటర్నల్ టేబుల్ అన్నమాట. అండ్ ఎస్ విబిఎల్ఎన్ అండి. ఓకేనా? లెట్ మీ సేవ్ ఇట్, యాక్టివేట్. ఓకేనా? ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, మనకి F4 హెల్ప్ వచ్చింది. ఓకేనా? ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 804 అనుకున్నా. 804 నుంచి F4 8011 వరకు అనుకుందాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా? ఈ రెండిటి మధ్య ఏవైతే వాల్యూస్ ఉంటాయో అవి వస్తాయి మనకి. ఎల్డిఎల్ఐపిఎస్ 4 కాలమ్స్. చూడండి, ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో 7 రికార్డ్స్ ఉన్నాయి. 804 నుంచి 8011 వరకు. ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. ఆ మధ్యలో ఉండేటివి మనకి వస్తాయి అన్నమాట. ఇది ఏంటి? సెలెక్ట్ ఆప్షన్ ఉపయోగించే విధానం. ఇందాక మనం వేర్ కండిషన్లో పారామీటర్స్ తీసుకున్నాం కదా. సో అదే విధంగా మీరు హార్డ్ కోడ్ కూడా చేయొచ్చు. ఓకేనా? హార్డ్ కోడ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను విబిఎల్ఎన్ ఈక్వల్ టు నాకు ఒక వాల్యూ మాత్రమే చూపించాలనుకుంటున్నా. ఓకేనా? ఈ విధంగా కూడా హార్డ్ కోడ్ చేయొచ్చు మీరు. ఎఫ్8, ఎఫ్8. ఓకేనా? సో F6 అగైన్ ఎల్టిఎల్ఐపిఎస్ డబుల్ క్లిక్ చేయండి. F6 కొట్టండి. ఇప్పుడు మీకు ఏదైతే మనం హార్డ్ కోడ్ చేసామో విచ్ ఇస్ 8014, ఆ రికార్డ్ మాత్రమే మీకు వస్తుంది. ఈ విధంగా కూడా హార్డ్ కోడ్ చేయొచ్చు. అదే విధంగా ఇందులో ఇంకా సెవెరల్ ఆప్షన్స్ ఉంటాయి. అవి అవి కూడా నేను చెప్తాను. ఇందులో ఆర్ ఉంటుంది, ప్లస్ అండ్ ఉంటుంది. ఓకేనా? ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్కి, ఓకేనా, ఆర్, ఆర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కండిషన్ రాస్తా. డేటాబేస్ టేబుల్లో 8014 ఉన్నా, ఆర్ ఓకేనా 16 ఉన్నా, నాకు ఐ వాంట్ డేటా అని ఒక కండిషన్ రాస్తా. ఓకేనా? అంటే రెండిట్లో ఏది ఉన్నా దానికి సంబంధించిన డేటా వస్తుంది. ఓకేనా? దానికి సంబంధించిన డేటా వస్తుంది. ఇట్ ఆల్మోస్ట్ రెఫరింగ్ టు ఎ సింగిల్ ఫీల్డ్. అదే మీకు అండ్ అనుకోండి. అండ్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే ఇక్కడ ఆర్లో ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు. ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై వన్ కండిషన్. ఒక కండిషన్ సాటిస్ఫై ఉన్న రెండిట్లో అది మీకు డేటా రిట్రీవల్ అనేది జరుగుతుంది. ఇది ఆర్.
అండ్ అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 8014 ఉండాలి, అండ్ యూజర్ నేమ్ సో అండ్ సో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ రెండు ఉండాలి. ఓకేనా. రెండు కండిషన్స్ మ్యాచ్ అయితేనే అది డేటా వస్తుంది. లేదా మీరు ఇఫ్లో రాసినా, లేదా మీరు క్వీరీలో రాసినా, ఎక్కడ రాసినా ఆర్ అండ్ యొక్క ప్రిన్సిపల్ ఇది. ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై బోత్ కండిషన్స్ అండి. ఇది రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. సో అప్పుడే మనకి డేటా ఫెచ్చింగ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఆర్ కండిషన్ చూపిస్తాను మీకు. 8014 లేకపోతే ఈక్వల్ టు పెట్టేసాం కదా. నెక్స్ట్ ఆర్ అన్నమాట. విబిఎల్ఎన్ ఈక్వల్ టు, ఇది లేదు మనకి. ఓకేనా. ఇప్పుడు అకార్డింగ్ టు అవర్ కేస్ మనకి ఎన్ని రావాలి? ఒకటే రావాలి. ఎందుకంటే మనకి 801 లేదు కాబట్టి. ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ F6 ELTLIPS మీద డబుల్ క్లిక్ చేయండి. F6 పోతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఒక రికార్డ్ వచ్చింది. 8014 వచ్చింది. ఎందుకు? మనకి 8014 ఉంది కానీ 801 లేదు. అందుకే మనకి డేటా రాలేదు. ఓకేనా. ఎగ్జిక్యూట్ చేయండి. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను డేటాబేస్లో ఉన్నే డేటా ఇస్తా. అంటే 809 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి. అంటే అప్పుడు రెండు కండిషన్ సాటిస్ఫై అవుతాయి. రెండు కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు రెండిటి యొక్క డేటా కూడా వస్తుంది అనమాట. F8 కొట్టండి. F8. ఓకేనా. F6 LTLIPS చూడండి. ఇప్పుడు చూడండి టూ రికార్డ్స్ వచ్చాయి. ఎందుకంటే రెండు మనకి డేటాబేస్ టేబుల్లో ఉన్నాయి కాబట్టి. సో ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా. ఈ విధంగా 809 8014 ఇది ఆర్. నెక్స్ట్ అంటే రెండిట్లో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు. ఏ కండిషన్ సాటిస్ఫై అయితే దాని యొక్క తాలూకు డేటా రిట్రీవల్ అన్నది మీకు జరుగుతుంది. ఓకేనా. ఇది ఆర్ యాజ్ వి సీన్. ఇప్పుడు అండ్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 8014 ఉంది. ఓకే. దీనికి యూజర్ ఎవరు? S420SF33. ఓకేనా. అదర్వైజ్ ఐఎమ్ కాపీయింగ్ ద అదర్ యూజర్. ఓకేనా. విచ్ ఇస్ నాట్ మ్యాచింగ్ విత్ ది 8014. అంటే రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అండ్ అంటే ఏంటి? ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై బోత్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ నేను ఎన్ని, ఓకేనా, ఈ రెండు కండిషన్స్ మ్యాచ్ అయితేనే నాకు డేటా రావాలి అని నేను కండిషన్ రాసుకున్నా. అదే ఇది. ఓకేనా. కానీ ఈ 8014కి యూజర్ నేమ్ ఇది కాదు. ఓకేనా. యూజర్ ఇతను కాదు. సో అప్పుడు ఏం కావాలి? అకార్డింగ్ టు అండ్ ప్రిన్సిపల్ ఈ కండిషన్ ఫెయిల్ అవ్వాలి. అంటే సైజ్ అబార్సి 4 అవుతుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం హౌ ఇట్స్ గోయింగ్ టు బీ. ఓకేనా. F6 కొట్టండి. సో దీనికి LTLIPS. ఒకసారి F6 కొట్టండి. ఇప్పుడు చూడండి సైజ్ అబార్సి 4 అయింది. ఈ LTLIPSలో జీరో రికార్డ్స్. యాజ్ ఐ సెడ్, అండ్ కండిషన్ అంటే మనం ఏదైతే రెండు కండిషన్స్ పెట్టామో రెండు సాటిస్ఫై అయితేనే మనకి డేటా వస్తుంది. ఓకేనా. ఇది ఒకటి. ఇప్పుడు నేను కరెక్ట్ యూజర్ నేమ్ ఇస్తా. 8014కి మెయింటైన్ అయి ఉండేది. ఓకేనా. కాపీ చేయండి.
కాపీ చేసి ఒకసారి ఇదే రీప్లేస్ చేయండి. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేయండి. F8, F6. ఇప్పుడు LDLIPS మీద డబుల్ క్లిక్ చేసి F6 కొట్టండి. ఇప్పుడు చూడండి 1 రికార్డ్ వచ్చింది. ఓకేనా? ఈ విధంగా అండ్ ఆర్ వర్క్ అవుతాయి. ఆర్ అంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయిన చాలు. అండ్ అంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై బోత్ ద కండిషన్స్. ఓకేనా? సో ఇది మనకేంటి అండ్ ఆర్. The next one we are going to see about this is select single and. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇంటర్నల్ టేబుల్ ఇట్ రిట్రీవ్స్ ద మల్టిపుల్. ఓకేనా? సో అదే మనకి ఓన్లీ సింగిల్ రికార్డ్ మాత్రమే రిట్రీవ్ చేయాలి అంటే ఎలా? ఓకేనా? అది కూడా చూద్దాం మనకి. ఇప్పుడు మనకి ఎలా అంటే సెలెక్ట్ స్టార్ ఇంటూ ది ఇంటర్నల్ టేబుల్లోకి మనం అన్ని రికార్డ్స్ అన్ని కాలమ్స్ తెచ్చుకున్నాము. అలాగే సింగిల్లో కూడా అలాగే ఉంటాయి. అంటే ఒక రికార్డు నాకు అన్ని కాలమ్స్ కావాలి అని చెప్పేది అదే మనకి సెలెక్ట్ సింగిల్ స్టార్. ఆ ఒక్క రికార్డు నాకు పర్టిక్యులర్ కాలమ్స్ కావాలి అని చెప్పేది. ఓకేనా? సెలెక్ట్ సింగిల్ ఆ కాలమ్స్ ఏ ఏ కాలమ్స్ అయితే కావాలో అవి మనం మెయింటైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇందులోనే నేను రాసేస్తాను. ఇక్కడ మనం స్టార్టింగ్లో మెన్షన్ చేయాలి సెలెక్ట్ సింగిల్ అని. ఓకేనా? సెలెక్ట్ సింగిల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రికార్డ్ కావాలి ఈ కాలమ్స్కి ఫ్రమ్ LIPS. సో ఆల్వేస్ సింగిల్ రికార్డ్ అంటే అది వర్క్ ఏరియా అవుతుంది కానీ ఇంటర్నల్ టేబుల్ అవ్వదు. ఓకేనా? తీసేసి LIPS ఇవ్వండి. ఓకేనా? అంతే. లెట్ మీ సేవ్ ఇట్. అప్పుడు మనకి ఇంటర్నల్ టేబుల్ ఏం ఉండదు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేది ఒకే రికార్డ్ కాబట్టి సింపుల్ రైట్ స్టేట్మెంట్ ఈజ్ ఎనఫ్. రైట్ కరెక్ట్ అక్కడ స్టేట్మెంట్. వన్ ఉంది, రిమూవ్ చేయండి. సెలెక్ట్ 29th లైన్ అక్కడ లాస్ట్ వన్ ఉంది చూడు. ఉమ్. యాక్టివేట్ చేసి ఒక్కసారి ట్రిగర్ చేస్తే మనకి సెలెక్టెడ్ ఏవైతే ఉన్నాయో మనకి సింగిల్ రికార్డ్ మాత్రమే వస్తుంది. కానీ LSLIPS కదా. సో ఇప్పుడు చూడండి F6 కొడితే మనకి 804 వచ్చింది. ఎందుకు? మనకి టేబుల్ లెవెల్లో ద ఫస్ట్ రికార్డ్ ఎస్ 804. నాకు ఈ సింగిల్ రికార్డ్ మాత్రమే కావాలి అని మనం ఎక్కడ పెట్టలేదు. నాకు ఒక సింగిల్ రికార్డ్ కావాలని చెప్పినప్పుడు ఇట్ క్యాప్చర్ ద ఫస్ట్ రికార్డ్ ఇన్ ద టేబుల్ అన్నమాట. ఓకేనా? సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ రికార్డ్ వస్తుంది. మీకు పర్టికులర్ కావాలి అంటే మీరు వేర్ కండిషన్లో స్పెసిఫై చేయొచ్చు. వేర్ VBLN ఈక్వల్ టు సారీ 80, ఫర్ ఎగ్జాంపుల్ 8021. సో దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకి 8021 వస్తుంది. అదే మనకి సింగిల్ స్టార్ అనుకోండి. స్టార్ అంటే అన్ని కాలమ్స్ వస్తాయి. ఇంకా బేస్డ్ ఆన్ మీ డిస్ప్లే బట్టి ఉంటుంది. ఎందుకంటే మనం అన్ని కాలమ్స్ ఇక్కడ పెట్టట్లేదు కాబట్టి యాజ్ యూజువల్ మీరు వేర్ కండిషన్ పెడితే ఆ రికార్డు తాలూకా అన్ని కాలమ్స్ వస్తాయి. అదేవిధంగా
లేదు అంటే ఫస్ట్ రికార్డ్కి అన్ని కాలమ్స్ వస్తాయి. దట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ కాన్ఫిగర్ ది వేర్ కండిషన్ అండి. F6 కొడితే ఇప్పుడు LSLIPSలో మీరు చూడండి 4 కాలమ్స్ వచ్చినాయి. ఎందుకంటే LSLIPS ఇక స్ట్రక్చర్ ఏంటి, మనం 4 ఫీల్డ్స్ మాత్రమే ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను, ఓకేనా, ఇప్పుడు ఎంటైర్ టేబుల్ని తీసుకుంటా ఎందుకంటే మనం స్టార్ పెట్టాం కాబట్టి. ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తే F6 కొట్టండి, LSLIPS డబుల్ క్లిక్ చేయండి, ఇప్పుడు F6 కొట్టండి. ఓకేనా, ఇప్పుడు చూడండి అన్ని కాలమ్స్ వచ్చింటాయి మీకు. ఓకేనా, అన్ని కాలమ్స్ డేటా వచ్చింటుంది మీకు. మనం ఏ ఏ కాలమ్స్ అయితే డిస్ప్లే చేసామో ఫైనల్గా మీకు ఆ అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, దట్ డిపెండ్స్ అపాన్ ద స్ట్రక్చర్ విచ్ వీఆర్ టేకింగ్ దాట్. ఇది సెలెక్ట్ సింగిల్ అండి. నెక్స్ట్ జాయిన్స్ వచ్చేసి రేపు చూద్దాం, దే విల్ బి ఇన్ డీటెయిల్ ఇన్ దాట్. బ్రో గ్రూప్ బై, ఆర్డర్ బై. అవన్నీ ఇన్లైన్ డిక్లరేషన్స్లో వస్తాయండి, ఆర్డర్ బై గ్రూప్ బై అన్ని. ఓకే. దానికి సపరేట్గా క్లాసెస్ ఉంటాయి. ఇన్లైన్ మొత్తం అప్పుడు చెప్తానండి. ఓకే బ్రో, టాస్క్ అనేది ఒకసారి వాట్సాప్ లో పెట్టుకోరు, గుర్తుండదు అందుకని.